ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ వాసుదేవ. మనం ఇంకా ఆరంభట్లోనే ఉన్నాం. ఆరంభట్ గురించి నెక్స్ట్ చెప్తున్నాం. ఇక్కడ యూ విల్ సీ అదర్ కైండ్స్ ఆఫ్ you will see other kinds of insanity and a breaking down or a state of feebleness of the intellect. He cannot think nor reason. His affections are practically intact, but he finally goes into a state of imbecility or he becomes wild and commits suicide from impulse. అంటే మనం ఇంకా రకరకాల ఇన్సానిటీ, ఇప్పుడు మనకి ఆరంభంగానే సూసైడ్ చేసుకుంటాడు, ఐఆమ్ లెవెల్లో డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది అనేదే మనకు తెలుస్తుంది చాలా వరకు. కానీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఇన్సానిటీలు ఉన్నాయి. అంటే ఏ బ్రేకింగ్ డౌన్ అంటే చాలా నాలుగా వర్రీ అవ్వటము మానసికంగా, లేదా ఫిజికల్గా బాగా హెల్త్ ఇష్యూస్ వస్తూ 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 ఉన్నాయి అనుకోండి. ఒకనొక టైంకి వచ్చి ఏంటి లైఫ్, ఇవి ఎప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ ఏనా అని ఒక బ్రేకింగ్ డౌన్ పాయింట్ అనమాట అది. అప్పుడు కూడా ఉంటే లైఫ్ ఉంటే ఏమిటి పోతే ఏమిటి అన్నట్టు అలా, లేదా స్టేట్ ఆఫ్ ఫీబుల్నెస్ ఆఫ్ ఇంటలెక్ట్. అంటే ఇదేదో మన ప్రారంభం ప్రకారం వస్తే మనం అనుభవించాలి, మనకి ఇప్పుడు చుట్టూ చూసే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆలోచించడం అనేది ఉండకుండా ఆ ఇంటలెక్ట్ అంటే ఆ మంచి చెడు అర్థం చేసుకునే అది ఉంటుంది కదా ఇంటలెక్ట్ అనేది, అది ఫీబుల్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది అనమాట. హీ కెనాట్ థింక్ నార్ ఏ రీజన్ అంటే ఆలోచించలేకపోతాడు. రీజనింగ్ అంటే రీజనింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఏమంటారు, కరెక్ట్ నిర్ణయాలు కానీ విధి విధానాలు ఆలోచించలేకపోతాడు అనమాట. అంటే ఇంటలెక్ట్ అంటే ఏంటి, ఇది తప్పు ఇది రైట్, దీన్ని మనము ఫాలో అవ్వాలి దీన్ని అవ్వకూడదు అనే అండర్స్టాండింగ్ ఉంటుంది. అది పోతుంది, అక్కడ వీక్ అయిపోతుంది. దానివల్ల వాడు ఆలోచించలేని పరిస్థితి వస్తుంది. ఈజ్ ఎఫెక్షన్స్ ఆర్ ప్రాక్టికల్ ఇంటాక్ట్ అంటే వాడి మీద వాడికి అయిష్టత అనేది పోవడం ఉండదు. అర్థమైందా? అంటే ఐఆమ్ లెవెల్కి వెళ్ళక ముందే ఎఫెక్షన్స్ అనేవి ఇంకా కింద లెవెల్ కదా, ఇంటలెక్ట్ కంటే కింద లెవెల్, అవి బాగానే ఉంటాయి. బట్ హీ ఫైనలీ గోస్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ ఇంబెసిలిటీ ఆర్ హీ బికమ్స్ వైల్డ్ అండ్ కమిట్స్ సూసైడ్ ఫర్ ఇంపల్స్. చూసారా ఇక్కడ మీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, బిట్వీన్ ద లైన్స్ మనం చదువుకోవాల్సిన ఇదనమాట. అంటే అతని ఎఫెక్షన్స్ తన మీద అతనికి ఇష్టం పోవడం ఉండదు. మామూలుగా అయితే ఐఆమ్ లెవెల్లో ఇష్టం పోతుంది కదా, అటు వాడి మీద వాడి ఇష్టమే అన్నిటికంటే హైయెస్ట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ అది ఉండదు, అది ఉంటుంది. కానీ ఇంటలెక్ట్ అనేది ఆ అండర్స్టాండింగ్ ఆ రీజనింగ్ అది ఫీబుల్ వీక్ అయిపోవడం, బ్రేక్ డౌన్ పాయింట్లో అంటే కరెక్ట్గా ఆలోచించే విధానం రీజనింగ్ పోవడం వల్ల వాడికి ఫైనల్గా వాడికి ఏమవుతుందంటే ఇంపెసిలిటీ అంటే బుద్ధిమాంద్యం. బుద్ధిమాంద్యం అంటే మనం మామూలుగా బెరట కరపాలి అనుకుంటాం. అంటే ఆ బుద్ధిని
తక్కువగా వాడటం అక్కడ కొట్టేస్తుంది దెబ్బ. దానివల్ల వాడు వైల్డ్, అంటే హీ బికమ్స్ వైల్డ్, అంటే ఊరినే కోపం, చికాకు, వైలెంట్గా బిహేవ్ చేయటం అలా ఉండొచ్చు. లేదా మనకి ఈ లైఫ్ వద్దు ఇప్పుడు అని చనిపోదాం అనిపించవచ్చు. ఇంపల్స్ అన్నారు అక్కడ, కమిట్ సూసైడ్ ఫ్రమ్ ఇంపల్స్. ఆ క్షణంలో అనిపించి చనిపోతాడు అదనమాట. వాడు ఇంపల్సివ్గా ఉన్నాడని నేటల్ సెల్ఫ్ అట్లా వెళ్ళిపోకూడదు. బిహైండ్ దట్ ఇంపల్స్ ఏముంది అనేది రీజనింగ్ మనం చూసుకోవాలి అక్కడ. ఎక్కడన్నా ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే అడగండి, చెప్తాను. దిస్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ద ఇంటలెక్ట్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఎట్ ఫస్ట్. ఇక్కడ ఈ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఇంటలెక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, స్ప్రెడ్ టు ద విల్. చూసారా, అక్కడ విల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ విల్, ఆ పవర్ పోతుంది వాడికి. ఇది రాంగ్ అండర్స్టాండ్, అది పోతుంది. ఇది తప్పు, ఇది రైట్, ఇది ఆలోచించే విధానం పోతుంది, విచక్షణ అనేది. ఆ తర్వాత విల్ పోతుంది, అది విల్లుకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే దాని మీద నిలబడలేకపోతాడు అనమాట. సమ్ టైమ్స్ దిస్ స్టేట్ కమ్స్ ఆన్ ద నో డిస్టర్బెన్స్ ఇన్ ద మ్యాన్స్ ఇంటెలెక్చువల్ నేచర్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. ఒకసారి మనకి ఇది కూడా జరగచ్చు, ఏమిటి, వాడు ఇంటెలెక్చువల్ లెవెల్లో ఎఫెక్ట్ అయ్యాడు అనేది మనము అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. అర్థమైందా? ఇట్ ఈస్ ఇంటాక్ట్, ఇట్ ఈస్ సౌండ్, లోపల లోపల బ్రూడ్ అవుతూ ఉంటాడు, అది మనకు బయటకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ చదువుకుంటే క్లారిటీ వస్తుంది. హీ హాస్ బీన్ సౌండ్ ఇన్ ద బిజినెస్ అఫైర్స్. అంటే బిజినెస్ చాలా బాగా, బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుండొచ్చు, బిజినెస్ అఫైర్స్ చాలా ట్యాక్ట్ఫుల్నెస్తో లీడ్ చేస్తూ ఉండొచ్చు. హీ హాస్ బీన్ ఎ గుడ్ ఫాదర్, మంచిగా తండ్రిగా ఉండొచ్చు. హీ హాస్ బీన్ అబ్జర్వ్డ్ బై దోస్ అరౌండ్ హిమ్ టు బి అన్ ఇంటెలిజెంట్. చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్బాయి వీడు చాలా తెలియగలవాడు అని అని అనుకుంటూ ఉండవచ్చు. బట్ హీ హాస్ సైలెంట్లీ బ్రూడెడ్ ఓవర్ హిజ్ స్టేట్. కానీ వాడి స్థితిలో వాడు ఎక్కువ బ్రూడ్ చేస్తూ ఉంటాడు, లోపల లోపల కుమిలిపోతుంటాడు. ఈజ్ హేటెడ్ ఆఫ్ ద వరల్డ్, అంటే వాడికి ఆ వరల్డ్ నచ్చకపోవడం, ద్వేషించడం. హీ హాస్ టోల్డ్ నో బడీ ఆఫ్ ఇట్, దాని గురించి ఎవరికి చెప్పకపోయి ఉండొచ్చు. దెన్ హీ హాస్ బీన్ ఫౌండ్ హంగ్ ఇన్ హిజ్ రూమ్. సడన్ గా ఒక రోజు వాడు ఉరి వేసుకుని ఉండొచ్చు. అంటే నెక్స్ట్ కూడా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ద మ్యాన్స్ ఇంటెలెక్చువల్ నేచర్ కీప్స్ ద మ్యాన్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వరల్డ్. అంతే కదా, ఆ ఇంటలెక్ట్, అది బుద్ధి అనేటువంటి దాని వల్ల వాడు వరల్డ్తో కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి కదా. అంటే ఒక్క నిమిషం చెప్తాను. అంటే ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని ఆలోచించగలిగేటువంటి జ్ఞానము, ఆ విచక్షణ అనేది దాని వలననే కదా మనుషుల్లో ప్రపంచంతో కనెక్షన్ అనేది ఉంటుంది వీళ్ళకి. అయితే అది దెబ్బతినటం వల్ల ఏమవుతుంది, బట్ హిజ్ ఎఫెక్షన్స్ ఆర్ లార్జ్లీ కెప్ట్ టు హిమ్సెల్ఫ్. కానీ వాడి ఎఫెక్షన్స్ అవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ మ్యాన్ కెన్ హ్యావ్ ఎఫెక్షన్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ and perversion of the affections, but his intellect will guide him not to show his likes and dislikes to the world. అంటే ఇప్పుడు నాకు పలానాది ఇష్టం లేదు అని ఇది చూపించచ్చా చూపించకూడదా అనేదాన్నే విచక్షణ అంటారు కదా. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ ఇంటెలెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఎఫెక్షన్ లెవెల్లో ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఇంటెలెక్ట్ ఇంటాక్ట్గా ఉన్నంత వరకు కూడా అది బయటకి చూపించకూడదు, ఇది చూపించాలి, ఇది చెయ్యొచ్చు చేయకూడదు అనేది ఆ ఇంటెలెక్ట్ అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంటెలెక్టే ఎఫెక్ట్ అయినప్పుడు అది పోతుంది కదా, పోయినప్పుడు వాడు సూసైడ్లోకి అలా వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ మీకు మనకు అది ఫూలిష్గా అనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ కూడా చెప్పి మీకు ఒక కేసు చెప్తాను, ఎగ్జాంపుల్, దెన్ విల్ అండర్స్టాండ్ బెటర్.
The affections cannot be seen, but man's intellect is subject to inspection. అంటే వాడి లైక్స్ డిస్లైక్స్ వాడు హైడ్ చేయొచ్చు, బయటికి చెప్పకపో ఉండొచ్చు, కానీ మనిషి యొక్క ఇంటలెక్ట్ అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. ఎలా? హీ కెనాట్ కన్సీల్ హిజ్ ఇంటలెక్ట్. వీడు చాలా ఏమంటారు, హానరబుల్ పర్సన్ అండి, లేకపోతే వీడు చాలా పొలైట్గా ఉంటాడండి, వీడు చాలా అల్లరివాడండి, వీడు చాలా ద్వేషిస్తూ ఉంటాడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి మనకి? వీడు బుద్ధి చాలా మంచిదండి, పైకి అలా మాట్లాడతాడు కానీ వాడి లోపల హృదయం మంచిదండి, ఎట్లా తెలుస్తుంది? ఆ ఇంటలెక్ట్ గురు వలన తెలుస్తుంది మనకి కదా. అంటే ఆ ఇంటలెక్ట్ని మనం దాచలేము. ఇప్పుడు నక్సంకా వాడు ఉన్నాడు, బేసిక్గా వాడి మైండ్లో ఒక ద్వేషం అది ఏమీ లేదు, కానీ ఉండకపోయినా కోపం అది చూపించడం అది ఉంటుంది. అంటే అలాగా ఆ ఇంటలెక్ట్ అనేది మంచిగానే ఉంది అక్కడ, బయటికి చూపించే రియాక్షన్ అనేది వైలెంట్గా ఉంది. We shall see that the affections are interior. They are covered with a cloak. They are his innermost and are hidden from inspection. అంటే క్లాక్ అంటే ఒక పై పూతలాగా అనమాట. ఆ ఎఫెక్షన్స్ అన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఎఫెక్షన్స్, లైక్స్ డిస్లైక్స్ అవన్నీ కూడా కవర్ చేయొచ్చు. దే ఆర్ కవర్డ్ విత్ ఏ క్లాక్. పై లోపల ఉన్నది మనకు తెలియకపోవచ్చు, కానీ అండర్ మోస్ట్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ గార్మెంట్. బట్ ద అండర్స్టాండింగ్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ గార్మెంట్. కానీ ఈ అండర్స్టాండింగ్ అనేది మనకి తెలిసిపోతుంది అవతల వాడికి ఎంత దాద్దామన్నా. ఇట్ సరౌండ్స్ అండ్ హైడ్స్ హిజ్ ఎఫెక్షన్స్. ఈ అండర్స్టాండింగ్ అనేది దాంతో వీడు వాడికి ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్స్ కానీ ఏవైనా కానీ చుట్టుపక్కల వాళ్ళతో ఉండే విధానం దాయచ్చు. చూసేవాడు అంతే కదా, వాడి ఇన్నర్ నేచర్ తెలియకుండా ఉండడానికి చూస్తాడు. సస్పిషన్ కానీ అది లెక్కసిస్ వాడు కూడా అంతే. వాడికి ఉన్న అనుమానం అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేదాకా మనకు తెలియదు. అబ్బా ఈవిడికి ఇంత అనుమానం ఉందా అండి, అసలు అనుకోలేదండి అంటాం. లెక్కసిస్ని పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు మాట్లాడటానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారు. నాకు మాట్లాడటం రాదు అంటారు, అవసరమైనప్పుడు షార్ప్గా బాణం వదిలేస్తారు. అంటే వాళ్ళ లోపల ఎఫెక్షన్ అంటే ప్రేమనే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు ఎక్స్ప్రెస్. అది కోపం అవ్వచ్చు, పగ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏదైనా కానీ అది హైడ్ చేయొచ్చు మనం. ఎంతవరకు? ఇంటలెక్ట్ ఇంటాక్ట్గా ఉన్నంత వరకు. ఇంటలెక్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా అది అవుట్ బస్ట్ అయిపోతుంది అక్కడ. ఈ దాచకూడదు అనేది పోతుంది అక్కడ. అదే ఆయన ఇక్కడ చెప్తున్నారు. పైపోతలాగే అండర్స్టాండింగ్ బాగున్నంత వరకు చెయ్యొచ్చు. జస్ట్ యాజ్ డస్ ద గవర్నమెంట్ హీ వేర్స్ ఓవర్ ది బాడీ హైడ్ ది బాడీ. అంటే పైన మనం ఏదైనా చొక్కా, చీర, పంజాబీ వేసుకున్నప్పుడు ఎలాగైతే లోపల ఉన్న దాన్ని కవర్ చేయగలుగుతామో, బాడీని హైడ్ చేయగలుగుతాము, అలా చేయగలుగుతారు. The affections that Aram resembles are those like unto the very innermost nature of them. అదే ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఒక కేసు చెప్తాను ఎగ్జాంపుల్గా. అంటే బయటికి మామూలుగానే ఉండి లోపల లోపల ఎలా ఉన్నది అనేది చెప్పడానికి అనమాట. అంటే కరెక్ట్గా ఇంటలెక్ట్ మీనింగ్ అంటే వివేకం కలిగినటువంటి అనమాట. వివేకం తెలుగులో చెప్పుకోవాలంటే. ఒక కేసు ఉందండి, చాలా అసలు తనకలాడి మందు దొరికారు ఆయన. నేను తనకలాడి ఆల్రెడీ చెప్పాను. ఒక ఇద్దరు వృద్ధ దంపతులు, ఆయనకి 70 ఉంటాయి, ఆవిడకి 65 ఉంటాయి. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్ అయ్యారు. రిటైర్ అవడానికి ముందు 58కి రిటైర్ అవుతారు కదా, 60 ఇయర్స్ ఏజ్లో వాళ్ళిద్దరూ కూడా ఏమంటారు దాన్ని, షష్టి పూర్తి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు మరీ రిచ్ కాదు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. కొడుకు కూతురు ఇద్దరిని పెంచారు, పెద్దగా చేశారు, బాధ్యతలు అన్నీ అయిపోయాయి. ఇంకా వాళ్ళు ఇంకా మనం ఓల్డ్ ఏజ్ ఇదంతా చెప్పకపోతే వివరం మీకు కేసు తెలియదు, అర్థం చేసుకోలేరని చెప్తున్నాను. ఇంకా ఏం పర్వాలేదు, అన్ని బాధ్యతలు తీరిపోయినాయి, అందరూ పిల్ల పాపలతో బాగున్నారు. మన 60th ఇది బర్త్డే అనేది, అది షష్టి పూర్తి గ్రాండ్గా 5 days చేసుకుందాం.
కూతురు చేయాలనో, అల్లుడు చేయాలనో, కోడలు చేయాలనో మనం అనుకోవద్దు. మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకుందాం. మన కోసం మనం చేసుకుందాం. ఈ రోజు ఇలాగా, సెకండ్ డే ఇలాగా, థర్డ్ డే ఇలాగా అలా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకుని ఇంకా వచ్చేస్తోంది బర్త్‌డే అనంగా నిజంగా బ్యాడ్ లక్. ఆవిడకి క్యాన్సర్ ట్రేస్ అయింది. రెక్టమ్ క్యాన్సర్. ఇంకా మొత్తం అన్నీ సరే ఆవిడని తీసుకెళ్లారు. అంతా చిన్న ముక్క కట్ చేసేసారు. బ్యాగ్ పెట్టారు. దాంతో ఇంకతను ఎక్కడో ఉండేవాళ్ళనుకుంటా హైదరాబాద్ సంథింగ్ తెనాలి వచ్చేసారు వాళ్ళు. ఈవిడని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత. ఇంకా ఈవిడ ఎన్నాళ్ళు ఎక్కువగా లీవ్ చేయగలిగితే అన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్‌లోకి వచ్చేసారాయన. వాళ్ళ అబ్బాయి కూడా ఎంత మంచివాడంటే అంత పెద్ద జాబ్ చేస్తున్నవాడు కూడా వదిలేసి వచ్చేసాడు. తల్లికి సేవ చేసుకోవాలని. ఇక్కడే ఒక దాంట్లో జాబ్ వెతుక్కుని తన క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు. ఇద్దరు తండ్రి, కొడుకు కలిసి ఆవిడకి మోషన్‌కెళ్తే ఆ బ్యాగ్ క్లీన్ చేయటం దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చేసుకున్నారు. మనం ఇప్పుడు అమ్మకి సేవ చేయాల్సిన టైం అని చెప్పి, భార్యకి సేవ చేయాల్సిన టైం అని చెప్పి, చాలా ప్రేమగా చేశారు వాళ్ళు. ఇంకా హస్బెండ్‌కైతే ఇంకా ఆవిడకి సేవ చేయటము, ఆవిడకి ఏం కావాలో చూసుకోవటం, ఆవిడని బెటర్‌గా చూసుకోవడం తప్ప ఇంకొక యావిగేషన్ లేదనమాట. ఎక్కడికెళ్ళటం మానేశారు. కాతే ఆయనకి చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్. ఇద్దరికీ కూడాను మనం ఇలా ఉందాం అనుకున్నాం. వాళ్ళు ఒక చిన్న హౌస్ కొనుక్కున్నారు వాళ్ళ ఓన్ విలేజ్‌లో. ఎంతలా అనిపించిందంటేనండి ఆయన చెప్తూ ఉంటే, ఒక చెట్టు నాటుకున్నారట. ఏది ఈ క్యాన్సర్ అని తెలియక ముందు. ఒక చిన్న చెట్టు. 2, 3 చెట్లు మరి 2 ఇయర్స్‌కి రిటైర్ అయిన తర్వాత ఇక్కడికొచ్చేటప్పటికి ఈ చెట్టు మామిడి చెట్టుకి కాయలొస్తూ ఉంటాయి. ఈ చెట్టు సగం ఎదిగి ఉంటుంది. ఇలాగ ప్లాన్ చేసుకొని ఈ చెట్టు కింద మన ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. ఇలా ఏవో అనుకున్నారు పాపం. సరే అప్పుడు ఆ టైంలో హోమియోకొచ్చారు. వైఫ్ కోసమే వచ్చారాయన మందుకి. వస్తే సరే ఏవో మందులు వేస్తూ ఉన్నాం. అది ఓన్లీ తాత్కాలికమే గదా! లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడం కోసం. సరే ఈయన అదే దాంట్లో ఉండేవాళ్ళు. చాలా ఆవిడకేదన్నా కొంచెం బాగోకపోతే ఈయన కంగారు పడిపోవడం, ఊరినే ఆందోళన పడిపోవటం అలా జరుగుతూ ఉండేది. సరే ఈయనకి కొన్నాళ్ళు వీళ్ళు గూడా మందు వాడాలి, ఈయనకి అవసరం అని వాళ్ళ అబ్బాయి ఈయన్ని గూడా కేషిట్ రాయించారు. ఆ ఆందోళన, అది ఆ డిసప్పాయింట్‌మెంట్ చూసి యాసిడ్ ఫాస్ వేశాను. టెనెటికం వేశాను. ఈలోపు ఆవిడ చనిపోయారు. చనిపోతే ఈయన అసలంత అటాచ్‌మెంట్ ఉన్నాయన కరెక్ట్ ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది ఆయనకి రోజంతా. రోజంతా ఆవిడతో నైట్ కూడా నిద్ర లేకుండా ఉండేవాళ్ళాయన. ఆవిడతో నొప్పిగా ఉంటే కబుర్లు చెప్తూ సంథింగ్ అలా అలా. ఒక్కసారిగా ఖాళీ అయిపోయారాయన. ఇంకా ఆయన ఎంగేజ్ చేయడానికి వాళ్ళ అబ్బాయి చాలా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇద్దరు కలిసి ఈ ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరు కలిసి బయట ఎలాగో ఊరినే తిరిగి రావటం 2 అవర్స్ స్పెండ్ చేసేవాడు కొడుకు. సరే మందులేస్తుంటే ఈయన హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ 3 డోసెస్ వేయించుకున్నారాయన. అది గూడా కొంచెం హెల్ప్ చేసింది. ఈ హార్ట్ ప్రాబ్లమ్ రావడానికి. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. డాక్టర్ అన్నారు సర్జరీ చేయడానికి అనువుగా లేదు బాడీ. మెడిసిన్స్ వాడుకోవడమే ఉన్నన్నాళ్ళని చెప్పారు. ఆయన నే అందరూ వాళ్ళిలా చెప్తున్నారండి, వీళ్ళిలా చెప్తున్నారండి. భార్య లేకుండా బతకడం చాలా కష్టం అని. అదని, ఇదని చెప్తూ ఉండేవాళ్ళు. ఏవో మందులేస్తూ ఉండేదాన్ని. యాసిడ్ ఫాస్ ఏసాను ఒకసారి. శాసక్రియ వేసి. ఇంకిలా వేస్తూ ఉంటే ఎక్కడ బెటర్‌మెంట్ వచ్చేది కాదు. ఉన్న కొద్దీ ఈ హార్ట్ ప్రాబ్లమ్ పెరుగుతూ వస్తోంది. ఎక్కడ మిస్ అవుతున్నామో అర్థం గాదు. ఒకరోజు ఇలా నేనేం చేస్తానంటే ఎవరన్నా పేషెంట్‌కి గనక డ్రగ్ కరెక్ట్‌గా దొరకట్లేదంటే నేనే కావాలని ఏదో లోకాభిరామాయణం అని కన్వర్జేషన్ పెడుతూ ఉంటాను. ఎక్కడో ఒకడ దొరుకుతారేమో అన్నట్టు. ఇలాగ ఆయనతో పెద్దాయన కదా! ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు మన సమస్య గురించి సంథింగ్ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఒకరోజు అన్నారాయన, "అమ్మ నేను ఆహ్, మా విలేజ్‌లో ఉందాం అనుకుంటున్నాను. వెళ్ళిపోయి ఒక వంటవాడిని పెట్టుకున్నాను." ఎందుకు అన్నాను. ఇక్కడ నేనుండడం వల్ల వీళ్ళకి అడ్డమైపోతున్నాను అన్నారు కొడుక్కి. ఎవరన్నా అన్నారా మిమ్మల్ని ఏమన్నా? చూసుకోవటం లేదా? అంటే లేదు లేదు చూసుకుంటున్నారు. మరి ఏంటి మీకు ప్రాబ్లమ్ అన్నాను. అంటే ఆయనన్నారు చెప్పిన రీజన్ చూడండి. ఆయన మెంటాలిటీ తెలుస్తుంది మనకి. నేను నైట్ మాత్రమే కొడుకు ఇంట్లో భోంచేస్తాడు. మధ్యాహ్నం క్యాంటీన్‌లోనే తింటాడు కాలేజ్ క్యాంటీన్‌లో. కానీ మా కోడలు ఏం చేస్తుందంటే, మధ్యాహ్నం మీరు ఒక్కళ్ళే భోంచేస్తారు గదా! సాయంత్రం మీ అబ్బాయి మీరు కలిసి భోంచేయండి అని ఇద్దరిని కలిపి కూర్చోబెడుతుంది టేబుల్ మీద.
అదే నేననేవాడిని లేకపోతే మొగుడు పెళ్ళాం ఇద్దరు చిలక గోరింకల్లాగా మాడుకుంటూ తింటారు కదా. సరే నేను నా రూమ్లో ఉంటాను. మా కోడలు కొడుకు పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను రాగానే బయటికి కోడలు మామగారు అనే దాంతో లెగిసి వెళ్తుంది. అదే నేను లేకపోతే వాళ్ళిద్దరూ ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు కదా. ఇవా నేను అడ్డమైపోయాను అంటారా. నేనేమని చెప్పానంటే, మీరు వెళ్ళడం ఓకే, మీ ఇష్టం, అది వెళ్ళొచ్చు, మీరు అలా అనుకుంటున్నలో కూడా రీజన్ ఉంది. కానీ మీరు వన్స్ బయటికెళ్ళి మీరు ఉండలేకపోయి మళ్ళీ వెనక్కి వస్తే బయటికెళ్ళి వచ్చిన వాళ్ళు అవుతారు తప్ప ఆ గ్యాప్ వచ్చేస్తుందండి. మీరు ఇష్టమై వెళ్ళిపోయిన చుట్టాలందరూ ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. అత్తగారు చనిపోగానే మీరు వెళ్ళిపోవాల్సి వచ్చిందని. ఆ అమ్మాయి గెంటేసింది అంటారు. మరి ఆ అమ్మాయి అంత మంచి అమ్మాయి హర్ట్ అవుతుంది కదా, ఆలోచించండి అన్నారు. దాంట్లో అది అది క్యాన్సిల్ చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత నేను ఎవరికీ అక్కర్లేదు, ఇంకా ఎన్నాళ్ళు బతకాలి నాకు అని అన్నారు. ఎందుకు ఎవరికీ అక్కర్లేదు అన్నాను. అప్పుడు ఆయన చెప్పిన రీజన్ నాకు డ్రగ్ దొరికింది. బయటికి మామూలుగా ఉండేవాళ్ళు, అంతా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మనవరాలతో ఇద్దరు మనవరాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అలా. కానీ అప్పుడు నాకు ఆయన చెప్పింది, నాకు నన్ను వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్ను వద్దనుకుంటున్నారు, అందుకే నేను పోతే బాగుండు అన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మొన్న వాళ్ళందరూ నలుగురికి బట్టలు కొనుక్కున్నారు, నాకు పెట్టలేదు బట్టలు అన్నారు. దేనికి, ఏ అకేషన్, ఇప్పుడు ఏం పండగలు లేవు కదా అన్నాను. అంటే ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, భార్యాభర్తలు వాళ్ళ మ్యారేజ్ డే, కొడుకు మ్యారేజ్ డేకి భార్యాభర్తలు కొనుక్కుంటారు కదా బట్టలు. పిల్లలు గొడవ చేస్తారు కాబట్టి పిల్లలకు కూడా కొని ఉంటారు, ఈయనకి కొనలేదు. వాళ్ళ మ్యారేజ్ డేకి ఈయనకి కొనరు కదా బట్టలు. పండగలకు ఏమైనా ఆపుతున్నారా? పండగలకు 5 కొంటారండి అన్నారు. అంటే ఈయన వివేకం పోయింది అక్కడ. వాళ్ళ మ్యారేజ్ డే, భార్యాభర్తలకు సంబంధించిన ఫంక్షన్. యాక్చువల్గా పిల్లలకు కూడా బట్టలు కొనక్కర్లేదు, కానీ పిల్లలు చిన్నవాళ్ళు కదా, చిన్న పుచ్చుకుంటారని వాళ్ళకు కూడా కొన్నారు. పండగ కాదు కదా అనే ఆలోచన ఆయనకి పోయింది. ఊళ్ళో బ్రూడింగ్ అదే మిగిలింది ఇక్కడ. అది వేస్ట్ చేసుకుని ఆరబెట్టి వన్నం వేసానండి. 200 వేసానులే. 200 వేసి, ఎందుకంటే స్ట్రక్చరల్ చేంజ్ ఉంది కదా హార్ట్లో. వన్నం దాకా వచ్చాను ఇప్పుడు. అది వరకు అండి జలుబు వస్తే తగ్గేది కాదు. అబ్బా ఈయనకి జలుబు వచ్చిందంటే నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉండేది. ఎన్ని మందులు వేసినా తగ్గదు, చావదు. ఎక్కడ మిస్ అవుతున్నామో తెలియదు. కాన్సన్ట్రేషన్ తగ్గి పడితే కానీ ఎక్యూట్స్ తగ్గవు. నానా గోలాగా ఉండేది. ఆర్ఎంపీ టేస్ట్ మొదలెట్టాక ఎక్యూట్స్ రావడం మానేసినాయి తెలుసా. ఎప్పుడో వస్తున్నాయి ఇప్పుడు. వన్నం దాకా వెళ్తే నడుస్తుంటే ఆయాసం తగ్గింది, మెట్లెక్కితే ఆయాసం తగ్గింది. వాళ్ళ కోడలు చెప్పింది, ఆయనలో ఉన్న ఆ పిచ్చితనం కొంచెం తగ్గిందండి అన్నది ఆవిడ. అంటే ఆవిడ ఆయన్ని చిన్నపిల్లల్లా చూసుకుంటుంది. ఏంటో ఫూలిష్గా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కొంచెం తగ్గియండి అన్నది ఆవిడ. అంటే ఇలా ఉంటుంది. ఆ వివేకం పోయింది అక్కడ ఆయనకి. ఎఫెక్షన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. అదనమాట విషయం. ఆయన అంత బ్రూడ్ అవుతున్నాడు అనే విషయం ఆయన చెప్పేదాకా మనకు తెలియలేదు చూసారా. అది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్, డిసప్పాయింటెడ్ లవ్, ఫ్రైట్, యాంగర్, కాంట్రడిక్షన్, మోటిఫికేషన్. అంటే గ్రీఫ్ వల్ల, లవ్ డిసప్పాయింట్మెంట్ వల్ల. ఇది చూడండి, డిసప్పాయింటెడ్ లవ్ ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఉంది. ఫ్రైట్, భయపడటం వల్ల కూడా ఉంటుంది, ఈ కండిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే భయపడటం వల్ల ఎలాగండి అంటే, అత్తగారు ఏమన్నా బాగా టార్చర్ పెడుతూ ఉందనుకోండి, భయం అత్తగారంటే. తండ్రి వెనకాడ్యం, భయం తండ్రి అంటే. దాని క్రానిక్గా, దీర్ఘకాలంగా భయపడుతూ భయపడుతూ లాస్ట్ ఏదో ఆరంభట్లోకి వెళ్ళిపోవచ్చు. యాంగర్, కాంట్రడిక్షన్, మోటిఫికేషన్, అంటే కుమిలి పోవటం అనమాట. ఇతనికి మోటిఫికేషన్ ఉంది, డిసప్పాయింటెడ్ లవ్ ఉంది, ఇందాక చెప్పిన కేసు. పెయిన్ మేక్స్ హర్ డెస్పరేట్ సో దట్ షీ వుడ్ లైక్ టు జంప్ అవుట్ ఆఫ్ ద విండో. చూసారా, ఇందాక మనం చెప్పుకున్నాం బ్రేక్ డౌన్ అని చెప్పుకున్నాం. బ్రేక్ డౌన్ అంటే అదే. అంటే విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంటే, వచ్చి ఈ నొప్పి తట్టుకోవాలని చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అది డెస్పరేట్ కండిషన్ అనమాట. ఆ టైంలో కూడా ఇంకా వాడు టక్మని ఆ ఇంపల్స్ వచ్చేస్తుంది, ఈ వద్దు, ఈ లైఫ్ ఎన్నాళ్ళు పడతాం ఇలాగా అని వాడు. లేదా కొంతమంది ట్రీట్మెంట్ ఆపేస్తారు, నాకు ట్రీట్మెంట్ వద్దు అంటే, సూసైడ్ చేసుకోకూడదని. చావడమే వాళ్ళ గమ్యం. మార్గాలు వేరనమాట. ఒకడు వెంటనే సూసైడ్ చేసుకుంటాడు, ఇంకొకళ్ళు తినటం మానేస్తారు కొంతమంది.
ట్రీట్మెంట్ ఆపేస్తారు. ఒక తొందరగా చచ్చిపోతాం కదా! అలాగా. హీ మెడిటేట్స్ అపాన్ డెత్, అపాన్ సూసైడ్. ఎప్పుడు ఆ చావు గురించి ఎలా చావాలి, ఇలా చావాలి, ఇలా చావాలి, చచ్చిపోతే బావుండు. ఇదే ధ్యానం. హీ వాంట్స్ టు గెట్ ఔట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచం నుంచి బయటికెళ్ళిపోవాలండి. వాంట్స్ టు డిస్ట్రాయ్ హిమ్సెల్ఫ్, తను నాశనం చేసుకోవడానికి. హాస్ నో లవ్ ఫర్ హిస్ లైఫ్ విచ్ హీ థింక్స్ ఈజ్ వర్త్‌లెస్. ఉండి ఉపయోగం లేదని. ఇంకో కేస్ చెప్తాను. ఇప్పుడే గుర్తొచ్చింది. ఆస్టియోఆర్థరైటిస్ కేసు. విపరీతమైన మోకాళ్ళ నొప్పులు. అడుగు తీసి అడుగేయలేకపోయేవాడాయన. ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అండి వాళ్ళ వైఫ్‌కి ట్రీట్మెంట్ కోసం వచ్చారు వాళ్ళు. అదేదో ఆవిడకి తగ్గింది. ఏంటో ఏం జబ్బుతో వచ్చారో నాకు గుర్తులేదు గానీ తగ్గింది. ఎంత తగ్గిందంటే బాగా బెటర్‌మెంట్ వచ్చేటప్పటికి అతనికి కొంచెం ఆస్తి ఉంది. ఒక ఇల్లు, కొంచెం పొలం, డబ్బు అలా ఉన్నాయి. కొడుకు, కూతురే. పిల్లలు. ఆయన నన్ను మా వైఫ్‌కి బాగా తగ్గింది. డాక్టర్ గారికి బట్టలు పెట్టాలి అని మా ఆవిడ అన్నది కాబట్టి పిలిచి బట్టలు పెడతాను. పిలిచి బట్టలు పెట్టారు. ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో పెట్టిన బట్టలంటే గుర్తుంటాయి కదా! అలాగా పెట్టారు. అలా బ్యాడ్ లక్ కొన్నాళ్ళకి ఇంకా కొన్ని ఇయర్స్‌కి ఆవిడ చనిపోయారు ఏజ్ వల్ల. అప్పుడు కొడుకేం చేశాడు? ఆస్తి మొత్తం రాయించేసుకున్నాడు. నిన్ను చూసుకుంటాను అది ఇది అని. రాయించేసుకొని కోడలు, కొడుకు కలిసి ఇంట్లోంచి గెంటేసారాయన్ని. తెనాలి నుంచే గెంటేశారు. ఎంతో డబ్బులు నెలకింత అని ఇస్తారు. చాలా తక్కువ అమౌంట్. అప్పట్లో చెప్పింది 5,000 అనుకుంటా. ఆయన వేరే ఊరు రేపల్లెలో ఉండేవాళ్ళు. ఒక చిన్న రేకుల షెడ్ అద్దెకు తీసుకొని, అక్కడి నుంచి ఒక కిలోమీటర్ నడిచొస్తే ఒక ఆవిడ కూరలు వండి పెట్టేది. అక్కడికొచ్చి నడుచుకుంటా కర్రపోటేసుకుంటూ కూరలు తీసుకొని, మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఎందుకండి అంత దూరం పక్కన లేవా అంటే, ఉన్నాయండి నాకు డబ్బులు చాలవని చెప్పేవాళ్ళు. అలా వచ్చారు. ఆయన ఒకరోజు ఏడ్చారండి. అసలు చిన్న పిల్లలు ఏడుస్తారు గదా! ఎందుకండి ఈ లైఫు అన్నట్టుగా ఏడ్చారు. డెస్పరేట్ ఆ నొప్పులు తట్టుకోలేక, నడవకపోతేనేమో తినటానికి దొరకదు. వాళ్ళ కొడుకు వెళ్లి డబ్బులివ్వడు. రేపల్లి నుంచి తెనాలి నుంచి డబ్బులు తీసుకోవాలి వాళ్ళ ఇంటికొచ్చి. అలా ఉండేది. చాలా దయనీయమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆ ఏడుపు మనం చూస్తే అండి అది లోపల నుంచి హృదయ లోతుల్లో నుంచి వస్తుంది ఆ ఏడుపు వాళ్ళది. అప్పుడు అది చూసి నేను ఆరం పెట్టే వేశానండి. కర్ర లేకుండా నడవడం అసలు పూర్తిగా తగ్గిపోయింది తెలుసా? ఆస్టియోఆర్థరైటిస్. చాలా బాగా బెటర్‌మెంట్. ఒక 10, 15 ఇయర్స్ లివ్ చేశారు. తర్వాత ఏజ్‌ని బట్టి ఆయన చనిపోయారు. ఎండాకాలంలో వడదెబ్బ తగిలి చనిపోయారు. అలా మనకి బయటికి తెలుస్తాయన్నమాట. సో, ఇవాళ ఆరంభెట్టది. క్లాస్ ఆపుతా. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు